నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రేపు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. శ్రీ జగదాంబ జ్ఞాన సరస్వతి అమ్మవార్లకు ఘనంగా వడిబియ్యం వేడుక. స్కీమ్ వర్కర్లకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి. ఐక్య పోరాటంలో సిఐటియు డిమాండ్. శ్రీశైలంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు. కార్పొరేట్ సంస్థల అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని ప్రభుత్వ సంస్థలలో ప్రైవేటు వ్యక్తులను కూర్చోబెట్టి అప్పనంగా ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకే పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టారని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ అన్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు 12వ రోజు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మద్దతు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవస్థకు అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పీపీపీ అని తప్పుడు పద్ధతిని తీసుకొచ్చి తన సొంత ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి డబ్బులు కొట్టేసి తీసుకోవడంలో రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఒక భాగం చేశారని, పీపీపీ అంటే పేదవాడి పొట్టగొట్టే పిచ్చి పనికి మాలిన పని అని, ఇదే పనిని అన్ని వ్యవస్థలలో తీసుకొచ్చారు అని, ఈ రాష్ట్రంలో మట్టి ఇసుక స్థలాలలో దోపిడీ ఇవాళ రిజిస్ట్రేషన్ శాఖలో కూడా దోపిడీ చేయాలని పన్నాగం చేస్తున్నారని, రాష్ట్రంలో 5 లక్షల మంది దస్తావేజు లేఖర్లను బయటకు పంపించి టీడీపీ నాయకులని వారికి అనుకూలమైన వారిని అప్పగించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దస్తావేజు లేఖర్లను తొలగించడం పద్ధతి కాదని, వారికి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ అండగా నిలుస్తోందన్నారు. ఉన్నవారికి శిక్షణను ఇచ్చి కొనసాగించాలే తప్ప ప్రైవేటు వారిని తీసుకొచ్చి దోపిడీ చేయడం పద్ధతి కాదన్నారు. ఈ పెన్ డౌన్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, దస్తావేజు లేఖ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ వ్యవస్థల అధ్యక్షుడు, తెలుగుదేశం అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వ్యవస్థల్ని పీపీపీ అని ఒక తప్పుడు పద్ధతిని తీసుకొచ్చి తన సొంత ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పి డబ్బులు కొట్టేసే కార్యక్రమాన్ని తీసుకోవడంలో ఇవాళ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఒక భాగం చేసేశాడు. పీపీపీ అంటే పేదవాడి పొట్టగొట్టే పిచ్చి పనికి మాలిన పని. ఇదే పనిని అన్ని వ్యవస్థల్లో తీసుకొచ్చేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవ్వరూ బతకాల్సిన బతికే ఆలోచన, బతికించాలనేటటువంటి ఆలోచన, బతికిద్దామనేటటువంటి బాధ్యత లేకుండా ఉన్నటువంటి వ్యవస్థల్ని మొత్తాన్ని దోచుకోవాలి. ఇవాళ మట్టిని దోచుకుంటున్నారు, మద్యంలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, స్థలాలలో దోపిడీ, ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా దోపిడీ చేయాలి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఉన్నటువంటి 5 లక్షల పైచిలకు జీవనం సాగిస్తున్నటువంటి వారిని బయటకు పంపించేసి తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం అనుకూలంగా ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల్ని దానిలో చొప్పించాల. పేరేమో పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కానీ చేసేదేమో పబ్లిక్ని దోపిడీ చేసేటటువంటి కార్యక్రమం, పబ్లిక్ పొట్టగొట్టేటటువంటి పనికిమాలిన పని. చంద్రబాబు గారు కొంచెమన్నా బుద్ధుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నారా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉపాధి కోల్పోతారని తెలిసినా కూడా ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఎవరు అడిగాడు నిన్ను? ఇవాళ ప్రజల యొక్క గోప్యతని కాజేసే ఓ పనికి మాలిన పని మీరు తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి ఆస్తుల వివరాలు, స్థలాల వివరాలు, లేఅవుట్ల వివరాలు లేదా గోప్యతగా ఉంచుకునేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకి
మీరు పట్టించడానికి కారణం ఏంటి? దీనిలో కూడా దోపిడీయే కదా. 125 సంవత్సరాల పైచిలుకు ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని మీరు బయటకు పంపించి ఆ స్థానంలో ఇంకొకరిని కూర్చోబెట్టాలనేటటువంటి తపనే కదా. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. రిజిస్ట్రేషన్ శాఖలో ఉపాధి పొందుతున్నటువంటి వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఈరోజు టెక్నికల్గా ఏదో చేస్తున్నాము, పారదర్శకత కోసం తెస్తున్నాము అని చెప్తున్నారు కదా. అదే ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నేర్పించి వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి వాళ్ళనే ఉపయోగించుకోవచ్చు కదా. కొత్త వారిని తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చోబెట్టడం అంటే ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టడమే కదా. ఈ దోపిడీని ఆపండి. ప్రజలు చైతన్యవంతం కావాలి. ఇవాళ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ జీవనం సాగిస్తున్నారు, వీళ్ళందరికీ ఉపాధి కోల్పోతారు ఇక్కడ ఈ వ్యవస్థ వస్తే. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ధర్నా జరుగుతుంటే ఒక్క తెలుగుదేశం నాయకుడు వచ్చి సంఘీభావం తెలపడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఓట్లేయలేదా? ఇక్కడ ఉపాధి పొందుతున్నటువంటి వారు మీకు ఓట్లేయలేదా? మీకు బాధ్యత లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రైవేట్ వ్యవహారాన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని వారిని కూడా ప్రశ్నిస్తూ, ఖచ్చితంగా ఇది ప్రైవేట్ వారికి ఒక కల్పతరువుగా, ఒక డబ్బుని ధనాన్ని ఆర్జించేటటువంటి ఒక వృక్షంలాగా తయారవుతుంది. సాటి ప్రజలకి పారదర్శకత తెలిపే నాదుడే ఉండడు. ఇక్కడైతే ఒకరు కాకపోతే నలుగురు ఉంటారు. ఎవరు తక్కువ రిజిస్ట్రేషన్ చేయిస్తామంటే వాళ్ళతోటి చేయించుకుంటారు. అక్కడికి పోతే వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. ఇక్కడ స్టాంప్స్ అమ్ముకునే వాళ్ళు, టీటీపీ చేసేవాళ్ళు, టైప్ రైటింగ్ చేసుకుంటూ ఉపాధి పొందేవాళ్ళు, జెరాక్స్ మిషన్లు పెట్టుకొని ఉపాధి పొందేటటువంటి వాళ్ళు అనేక మంది వీరి మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది పొట్టగొట్టడం ఈ పాపం ఊరికే పోదని వారికి తెలియపరుస్తూ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆర్ఎస్కే వ్యవస్థని వెంటనే రద్దు చేయాలి. ఈ వ్యవస్థని ఖచ్చితంగా ఇమీడియట్గా ఆపాలి. ఈ జీవో నంబర్ 396 ప్రజలకేమైనా ఉపయోగం ఉందా? దీనిలో పేరుకు పారదర్శకత ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ మద్యం షాపుల్లో గవర్నమెంట్ ఉద్యోగి మద్యం అమ్ముతుంటే ఎంఆర్పీకి ఆ రోజు అక్రమం అన్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకుడు బడ్డీ కొట్టుల్లో, బొంకుల్లో 30 రూపాయల నుంచి 50 రూపాయలు ఒక మద్యం సీసా మీద ఎక్కువ అమ్ముతుంటే ఇది పారదర్శకత అంటున్నారు. అలా ఉంటుంది ఈ జీవో కూడా. రేపు ఈ స్థలాల్లో ఇక్కడున్నటువంటి దస్తావేజు రచయితలు, వీరిక్కడికి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళతోటి పరిచయం కలిగినటువంటి వాళ్ళు, వారికి ఏదైనా మంచైనా చెడైనా అండగా నిలబడి ఏదన్నా సమస్య ఉన్నా కానీ వాళ్ళు తీర్చి రిజిస్ట్రేషన్ చేసేటటువంటి వారు. ఆ పారదర్శకత రేపు కోల్పోతుందని ప్రజలకు కూడా తెలియపరుస్తూ, ప్రజలు కూడా దీనిలో భాగస్వామి కావాలని వారికి కూడా పిలిపిస్తూ నా సంఘీభావాన్ని, నా మద్దతుని ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్స్కి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. మార్కాపురం పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి దేవాలయంలో శుక్రవారం జగదాంబ అమ్మవారికి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి వడిబియ్యం మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ, తేజ శర్మ, ప్రకాష్ శర్మలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదాంబ అమ్మవారికి విశేషంగా భక్తుల గృహ సంబంధిత దోషాలు పోవడం కోసం గృహ ఛిద్ర వినాశకర దుర్గలక్ష్మి పూజ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అర్చకులు అమ్మవార్లకు విశేష అలంకరణలు చేసి అర్చనలు, హారతులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి అనుగ్రహంతో కుటుంబాలు
సుఖశాంతులు, ఐశ్వర్యం, సంతాన సౌభాగ్యం, విద్యాభివృద్ధి కలగాలని ప్రత్యేక పూజలు చేస్తారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మేడవరం మల్లికార్జున శర్మ మరియు పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది శ్రీనివాస శర్మ, జగన్మోహన్ రెడ్డి, కొండా శ్రీనివాసులు మరియు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయమునకు వచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది ప్రసాదములను పంచిపెట్టారు. అంగన్వాడీ, ఆశా, వివోఏ మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని స్కీమ్ వర్కర్లకు అమలు చేయాలని, యాప్ల పేరుతో పెంచిన పని భారాన్ని తగ్గించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లకు, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. సందర్భంగా సిఐటియు జిల్లా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య బీమా కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, న్యాయమైన సమస్యలను పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు షేక్ అన్వర్, మాలకొండయ్య, పి రూబెన్, కె సుబ్బారాయుడు, కార్యదర్శులు పిసి కేశవరావు, బాలమ్మ, రూతమ్మ, జిల్లా కమిటీ సభ్యులు నరేంద్ర, థామస్, నరసింహ, అంగన్వాడీ యూనియన్ నాయకులు సఫల, లక్ష్మి, స్వర్ణ, మల్లీశ్వరి, ఆశా యూనియన్ నాయకులు జెడ్ సిపోరా, ఎం బాలమ్మ, రమణమ్మ, వివో ఏ నాయకులు మహేష్, మెప్మా, ఆర్పి రేణుక, స్కూల్ స్వీపర్ నాయకులు, మేరీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు, వివోఏలు, మెప్మా, ఆర్పీలు, అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలు, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ అయితేనేవ్వండి, స్కూల్ ఆయాలు, దాదాపుగా 4 లక్షల పైన మంది మహిళలు ఈ పథకాల్లో పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం లేదు. 3,000, 6,000, 10,000, 12,000, 11,500 ఇలా జీతాలు ఇస్తున్నారు. చాలినటువంటి జీతాలు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ధర్నా కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మార్కాపురంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మా డిమాండ్లు ఈ కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, అదేవిధంగా ఈరోజు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలనేసి, ఆరోగ్య బీమా, ఈరోజు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎటువంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు. కాబట్టి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి ఈరోజు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి ఈరోజు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి 5 ఏళ్లకు ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కానివ్వండి, వాళ్ళకేమో వాళ్ళు చనిపోయిన వరకు వాళ్ళకి పెన్షన్ వస్తుంది, వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకు పెన్షన్ వస్తుంది. కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసినటువంటి పథకాల్లో పనిచేసినటువంటి కార్మికులకు మాత్రం ఎటువంటి పెన్షన్ లేదు. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి అనేసి ఈరోజు న్యాయమైనటువంటి సమస్యల మీద అనేక సార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. ఇప్పటి వరకు సమస్యల పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈరోజు గత్యంతరం లేని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని చేపట్టాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ, ఏ ప్రజలకైతే సేవలు అందిస్తున్నారో, ఈరోజు అంగన్వాడీ కానివ్వండి, ఆర్పీలు కానివ్వండి, వివోఏలు కానివ్వండి, మధ్యాహ్న భోజనం, ఆశ, ఏ ప్రజల కోసం అయితే సేవ చేస్తున్నామో, ఏ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తున్నామో ఆ ప్రజల్ని కూడా సమీకరించి ప్రజల మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాము. మేము మహిళల కోసమే ఉద్ధరిస్తున్నామని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు మా సమస్యలు పరిష్కారం చేయండి, లేకపోతే ఖబర్దార్ పెద్ద ఎత్తున మిమ్మల్ని ఈరోజు 151 అని చెప్పేసి గతంలో ప్రభుత్వం విర్రవీగితే
5 మీద గుద్ది అక్కలందరూ ఇంటికి పంపించేశారు. 5 కన్నా 6 పెద్దది, గుర్తు పెట్టుకోండి. ఈరోజు 164 ఉన్నాయి మాకు అనేసి విర్రవీగుతున్నారు. 5 కన్నా 6 పెద్దది. 6 మీద కూడా మేము మా వేలు ముద్రేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం, మా సమస్యల పరిష్కారం చేయకపోతే అని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, రిటైర్మెంట్ కల్పించాలని, పెన్షన్ పిఎఫ్ అమలు చేయాలని, వివిధ పథకాల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు అందరికీ కూడా ఉద్యోగ భద్రత, చట్టబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 21 మండలాల నుంచి దాదాపు 35,000 మంది వివిధ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్లుండే? కళ్ళుండి చూడలేని ప్రభుత్వం, చెవులుండి వినలేని ప్రభుత్వం, నోరుండి మాడలేని ప్రభుత్వంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంటా ఉంది. ఇది సరైంది కాదు. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. కొన్ని జిల్లాలో జిల్లా కలెక్టరేట్ కూడా దోచుకొని ఇవాళ హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత శాఖ మంత్రులు ఆయా రంగాల నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్మిక వర్గ సమస్యలు రేపు జరిగేటువంటి అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి చేయటువంటి డిమాండ్ చేస్తున్నాం. సమస్యకి ఏదో పరిష్కరించకపోతే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా ఇవాళ కార్మిక వర్గం సిద్ధమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, మీడియా మిత్రులకి, అదేవిధంగా వివిధ రంగాలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మిత్రులు. దస్తావేజీ లేఖర్ల కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దని, దస్తావేజీ లేఖర్లకు లైసెన్సులు మంజూరు చేసి ఆదుకోవాలని దస్తావేజీ లేఖర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజీ లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం 12వ రోజుకు చేరుకుంది. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదన్నారు. జీవనాధారమైన దస్తావేజు లేఖర్ల వృత్తిని కాలరాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396ను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ల సేవా కేంద్రాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటీకరణం చేయకుండా తమకు లైసెన్సులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ పెన్ డౌన్ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్ఎస్కే విధానము, అదేవిధంగా జియో 396ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర సోదరులందరూ 12 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే గత 12 రోజులుగా మేము సమ్మెలు చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ మా వేదనను కన్నీళ్ళ రూపంలో మేము వెలిబుచ్చుతున్నాము. కానీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నది. అంతేకాకుండా మేము కన్నీళ్లతో వేదన వెల్లబిస్తూ ఉంటే ప్రభుత్వం వాళ్ళు రీళ్లు చేస్తున్నారు. ఒక మాట ఏమో ప్రైవేటీకరణ ఇవ్వట్లేదని అంటున్నారు, కానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పినామని అంటున్నారు. మళ్ళీ అప్పచెప్పడానికి ప్రైవేటీకరణకి ఆ ద్వందార్థం వచ్చేట్టుగా మాట్లాడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పిన మాట వాస్తవమే, కానీ ప్రైవేటీకరణ చేయట్లేదు. ప్రభుత్వమే, ప్రజలే గుర్తించాలి. 100% ప్రైవేటీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఈ జియో 396 వల్ల ప్రజల ఆస్తులకు భంగం వాటిల్లిందని గుర్తించి మీరు గ్రౌండ్ లెవెల్ ఇంకొకసారి పరిశీలించేసి ఈ జియో 396ని, అదేవిధంగా ఆర్ఎస్కే విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా మా దస్తావేజు లేఖరులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి సవినయంగా కోరుతున్నాను. దస్తావేజు లేఖరుల ఐక్యత, దస్తావేజు లేఖరుల ఐక్యత, దస్తావేజు లేఖరుల ఐక్యత. రేపు అనగా 1వ తేదీ 8వ నెల 2026 తేదీన భారత ప్రధాన మంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం చేయనున్నారు. సందర్భంగా జన సమీకరణ మరియు ఏర్పాట్లను పరిశీలకులుగా వెళ్లిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి పర్యవేక్షించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంటలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా, జాయింట్ కలెక్టర్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS నిర్వహించారు. సుండిపెంట రెడ్ల కళ్యాణ మండపంలో PGRS వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, నియోజకవర్గ మండల అధికారులు పాల్గొన్నారు. అయితే స్థానికులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డితో కలిసి ప్రజల వినతులు, ఫిర్యాదులు, సమస్యల దరఖాస్తులు కలెక్టర్ స్వీకరించారు. స్థానికులు ఎక్కువగా విద్యుత్ మీటర్లు, నీటి సమస్య, ఇంటి స్థలం సమస్యలను ఫిర్యాదు రూపంలో కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రజల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కారం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ రాజకుమారి ఆదేశాలను జారీ చేశారు.
కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, వారి సమస్యను నేరుగా తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించడమే 1 Month 4 విద్యుత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఆత్మకూరు, మహానంది, వెలుగోడు మండలాల్లో 900కు పైగా ఆర్జీలు స్వీకరించామని, వాటిలో అత్యధికంగా రెవెన్యూ, సంక్షేమం తదితర శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఆర్జీపై అధికారులు బాధ్యతగా స్పందించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న అనంతరమే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సున్నిపేట ప్రాంతంలో అధికంగా ఇళ్ల స్థలాలు, గృహాలు, పెన్షన్లు, విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, ప్రాథమిక వసతులకు సంబంధించిన సమస్యలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను అర్హత మేరకు పరిశీలించి స్థలం మాత్రమే కోరిన వారి వివరాలను నేరుగా నమోదు చేయాలని, ఇల్లు మరియు స్థలం రెండు అవసరమైన వారి ప్రతిపాదనను ఆర్జీఓకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ప్రత్యేక కార్యక్రమానికి చేపట్టారు. ప్రజల వద్దకే సమస్యల పరిష్కారం అనే కార్యక్రమం పెట్టి క్షేత్ర పరిధిలో స్వయంగా వెళ్లి అక్కడి స్థానికులను కలిసి సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దేవస్థానంలోని సంబంధిత విభాగాల అధికారులతో కలిసి స్థానిక సిద్ధరామప్ప వాణిజ్య సముదాయంలో దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో వారు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ కు తెలిపారు. వెంటనే స్పందించిన చైర్మన్ అక్కడికక్కడ అధికారులకు పలు ఆదేశాలను ఇచ్చారు. సిద్ధరామప్ప కాంప్లెక్స్ లో పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతా, వాణిజ్య సముదాయం చుట్టూ ప్రహరీ తరహాలో చైన్ లింక్, మెష్, మురుగునీటి పారుదల మొదలైన అంశాలను చైర్మన్ కు చెప్పడంతో అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఎటువంటి జాప్యం చేయకుండా త్వరితగతిన చేయాలని తెలిపారు. బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. Back to Britain. మార్కాపురం జిల్లాలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై అత్యధికంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో అధికారులు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయసునీత పరిశీలించారు. స్థానిక పోలీసులు, రవాణా శాఖ అధికారులతో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ముఖ్యంగా ఖమ్మం, బెస్తవారిపేట ప్రాంతాలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంపై అధికారులను ఆరా తీశారు. కొన్ని ప్రాంతాలలో రోడ్డు నిర్మాణ పనుల లోపాలు ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన కలెక్టర్ వెంటనే వాటిని సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం హసనాబాద్, జమ్మి, దోర్నాల మధ్య నూతనంగా నిర్మించిన హసనాబాద్ టోల్ ప్లాజాను టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా టోల్ గేట్ మేనేజర్ రియాజ్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి టోల్ ప్లాజాలోని వాహనాల లేన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ మెరుగైన రహదారి సౌకర్యాలతో ప్రయాణికులు సురక్షితంగా, వేగంగా ప్రయాణించే అవకాశం కలుగుతోందన్నారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఎల్పీజీ గ్యాస్పై ఆధారపడటాన్ని తగ్గించి పర్యావరణ హితమైన వంట విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉచితంగా ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేసిందని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు రాజుగారి కోటలోని అంగన్వాడీ కేంద్రంలో మండలంలోని అంగన్వాడీ హెల్పర్లకు ఇండక్షన్ స్టవ్లపై అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆమె ఇండక్షన్ స్టవ్ ముందుగా ఎలా ఆన్ చేసుకోవాలి, పాలు కాచే సమయంలో ఎంత వేడిని ఉంచుకోవాలి, అలాగే అన్నం, పప్పు, సాంబార్, చపాతీ, రొట్టె లాంటివి చేసే సమయంలో ఎంత వేడిని ఉంచుకోవాలి, పౌష్టికాహార పదార్థాలు వండే సమయంలో ఎంత వేడిలో ఉంచుకోవాలో లాంటి విధి విధానాలపై స్వయంగా తాను ఇండక్షన్ స్టవ్ పై చేసే హెల్పర్లకు అవగాహన
కలిగించారు. సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఇతర దేశాల యుద్ధం కారణంగా ఇటీవల గ్యాస్ కొరత ఏర్పడిందని, అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ఆలోచనతో ఇండక్షన్ స్టవ్లను నేడు పంపిణీ చేస్తారని, వీటిని వాడటం ద్వారా సాధారణ వంట గ్యాస్ కంటే ఇండక్షన్ ద్వారా సుమారు 30% ఇంధన అవుతుందని, వంట చేసే సమయంలో వెలువడే కాలుష్యాన్ని తగ్గించి మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, అలాగే చాలా సులభంగా తక్కువ ఖర్చుతో వంటలు చేయడం ఇండక్షన్ స్టవ్ పంపిణీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. కొమరోలు మండలంలో మొత్తం 75 ఇండక్షన్ స్టవ్లను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించారని, వీటన్నింటినీ త్వరలో అందజేసి వాటి ద్వారా వంట చేయించే కార్యక్రమాన్ని చేస్తున్నట్టు వసంత కుమారి తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామంలో శుక్రవారం జరిగిన మీకోసం గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, జెడ్పీ సీఈఓ బి చిరంజీవి, ఆర్డీఓ విజయజ్యోతి, అన్ని శాఖల జిల్లా మరియు మండలాల అధికారులు పాల్గొన్నారు. ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద దర్శి నియోజకవర్గ స్థాయి మీకోసం గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించి కలెక్టర్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి స్వీకరించిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొడిగా మస్తాన్రావు, తల్లయ్య, వరగాని పౌలు, నాగరాజు, దర్శి నియోజకవర్గంలోని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మారెల్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరామయ్య, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం కేంద్రంలోని పశువైద్య అధికారి డాక్టర్ హరిబాబు అధ్యక్షతన టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పశువుల దానా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పశు పోషకులకు అవసరమైన పశువుల దానాను పంపిణీ చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ రైతులు, పశు పోషకుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పశు సంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ పశు పోషకుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పశు పోషకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే, నేను డాక్టర్ డి హరిబాబు, ఇక్కడ రాచర్ల పశువైద్య అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము దానా యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నాము. దానా అనేది ప్రతి పాలిచ్చే పశువుకి తప్పనిసరిగా రోజుకి కేజీ చొప్పున విధిగా పెట్టాల్సి ఉంటుంది. ప్రతి 2.5 లీటర్ల పాల ఉత్పత్తికి అదనంగా 1 కేజీ దానాని మనం రోజు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దానాలో మనకి వాటికి కావాల్సిన మినరల్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఉండడం వలన అవి పాల ఉత్పత్తికి కానీ, తర్వాత చూడి పశువులకు కూడా లోపల గర్భం సక్రమంగా పెరిగి మంచి పిండము సైజు వచ్చేసి ఈనేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవి ప్రసవం అవుతాయి. ఎర్రగొండపాలెం దస్తావేజు లేఖరులకు వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపింది. ఏళ్ల తరబడి కొనసాగిన వ్యవస్థను అర్ధాంతరంగా తొలగించే నిర్ణయం దుర్మార్గమైందని, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల స్టాంపు డ్యూటీలో వసూళ్ల వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎర్రగొండపాలెంలో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్ల సంక్షేమ సంఘం చేపట్టిన నిరసన ధర్నాకు ఆయన పూర్తి మద్దతు తెలిపారు. శుక్రవారం ధర్నా శిబిరం వద్దకు చేరుకున్న ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు, జీవో నెంబర్ 396 వల్ల కలిగే నష్టాలపై ఆయన వివరించారు. ప్రభుత్వ సంస్థల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే రోగం చంద్రబాబుకు వచ్చిందని, ప్రైవేట్ అనే రోగంతో చంద్రబాబు జబ్బున పడ్డాడని విమర్శకులకు దిగారు. ఇక కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లతో పాటు ఆ పార్టీ మండల అధ్యక్షులు ఏకుల ముసాలారెడ్డి మరియు పట్టణ అధ్యక్షులు కుందూరు కాశీ విశ్వనాథ్, మాజీ సర్పంచ్లు తమ్మినేని సత్తిరెడ్డి, ఫిలిప్స్, రాగాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా కాకుండా ఒక కార్పొరేట్ వ్యవస్థ యజమానిగా మారి పరిపాలన చేస్తున్నాడని చెప్పడానికి మరొక ఉదాహరణ ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేట్ వారిని
తెలుగుదేశం ప్రభుత్వం ఒక దళారీ వ్యవస్థను నడుపుతుంది. ప్రభుత్వం ఒక దళారీగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని రూపాయికి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తూ 125 సంవత్సరాల నుంచి 5 లక్షల కుటుంబాలు ఇక్కడ పొట్టబోసుకుంటున్నటువంటి వారిని ఏ పని లేకుండా రోడ్డును పడేయాలి. ఈ నిపంతో పీపీపీ అనేటటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టి అడ్డగోలుగా ప్రజల డబ్బుని దోచుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి పన్నాగం. ఆర్ఎస్కే సెంటర్ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఎవడు అడిగాడయా నిన్ను? ఎవరు పెట్టమన్నారు నిన్ను? ఈరోజు 10 మంది ఇక్కడ ఉంటే స్టాంప్ వెండర్స్, స్టాంప్ రిజిస్ట్రేషన్ చేసేటటువంటి రైటర్స్ ఉంటే ఇన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి. వీళ్ళందరినీ తొలగించి ఇమీడియట్గా నీ దళారుల్ని దీనిలో చొచ్చించాలా, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలా, వీళ్ళ పొట్టగొట్టి వీళ్ళ నోటికాడ కూడుని కాజేసి నువ్వు తినాలా. ఇవాళ మట్టిని దోచుకుంటున్నావు. నీ ఇన్ఛార్జ్ ఇక్కడ ఒక్క మట్టి ట్రాక్టర్ 500కు అమ్ముకుంటున్నాడు. 500 నుంచి 800 మట్టి మీద వ్యాపారం చేస్తున్నటువంటి పనికి మాలిన చెత్త ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అందుకే ఇది బూడిద పార్టీగా, బూడిద ప్రభుత్వంగా మారిపోయింది. వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, ప్రజల్ని నిరాశ్రయుల్ని చేస్తూ, ప్రజల నోటికాడ కూడు తీస్తూ, కట్టే ఇంటి మీద పన్ను, కట్టే ఇంటికి వచ్చేటటువంటి ఇసుక మీద దళారుల పన్ను, మట్టి మీద, చెరువులో మట్టి తీసుకుంటే నీకు కప్పం కట్టాలా, నదిలో ఇసుక తీసుకుంటే నీకు కప్పం కట్టాలా. ప్రభుత్వ ఖజానాకి రూపాయి రాదు. అన్నీ అయిపోయాయి. ఒకవైపున మద్యాన్ని ప్రైవేటీకరించి ఉద్యోగస్తులుగా గవర్నమెంట్ వాళ్లే అమ్మేటటువంటి షాపుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఒక బాటిల్ మీద 30 రూపాయలు కూతవేటు దూరంలో ఇక్కడే సింగిల్ బాటిల్ మీద 30 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి చెత్త పనికి మాలినటువంటి వ్యవస్థను తయారు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మట్టిని ప్రైవేటీకరించేశారు, ఇసుకని ప్రైవేటీకరించారు. ఇవాళ 5 లక్షల మందిని పొట్టగొట్టేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. 290 రిజిస్ట్రేషన్ కేంద్రాలు, 5 లక్షల మంది ఉపాధి, జీవన ఉపాధి ధ్వంసం చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. నిజంగా నువ్వు అంత టెక్నాలజీ తేవాలంటే నీ కొడుకు నేర్పియొచ్చుగా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఆర్ఏ రమణయ్య నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ వైపుగానే సర్ ప్రక్రియ ప్రారంభం నుంచి నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి సుడిగాలి పర్యటన గావిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం ఎర్రగొండపాలెం నియోజకవర్గ బీజేపీ సంస్థాగత సమావేశ ఆర్ఏ రమణయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కొక్కెర శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్రానికి సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. పలు విషయాలపై మాట్లాడిన వక్తలు నియోజకవర్గంలో జరిగిన సర్ ప్రక్రియలో బీజేపీ తరపున బీఎల్ఏలను అభినందించారు. సర్ ప్రక్రియ ఒక ఎత్తైతే కొత్త ఓటర్ల చేర్పులు మరో విధానమని, కొత్త ఓటర్ల విధానంపై ఫారం 6, ఫారం 7 జిల్లా కార్యదర్శి తంగిరాల అశోక్ రెడ్డి సుదీర్ఘ ఉపన్యాసంతో అవగాహన కల్పించారు. రాష్ట్ర మీడియా ప్రతినిధి అయిన రామచంద్రారెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యిందని, వెలుగొండ ప్రారంభం ఘనత బీజేపీదేనని వెలుగెత్తి చాటాలని తెలిపారు. మార్కాపురం జిల్లా పరిశీలకురాలు శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ కార్యకర్తల నుంచి నాయకులుగా మారాలంటే బీజేపీ పార్టీలోనే సాధ్యమని, ఆ వైపుగా యువత బీజేపీ వైపు సాగాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి కదిలి వచ్చిన గ్రామస్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పదవి విరమణ కార్యక్రమం దొనకొండ మండలంలో వైద్య రవిబాబు గ్రేడ్ 1 పాయింట్స్ మెన్ ఈరోజు 31వ తేదీలోపు జూలై నెలలో 38 సంవత్సరాల సుదీర్ఘ సేవలందిస్తూ పదవి విరమణ చేయడం జరిగింది. అందులో భాగంగా బంధువులు, స్నేహితులు, స్థానిక ఉద్యోగస్తులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయడమైనది. సందర్భంగా బంధువులు, స్నేహితులు, తోటి ఉద్యోగస్తులు మాట్లాడుతూ దేవుని కృపతో ఆశీర్వాదాలు పొందుకొని సక్సెస్ఫుల్ గా పదవి విరమణ జరిగిన రవిబాబుని ఉద్యోగములు ఎటువంటి రిమార్కు లేకుండా కుటుంబ బాధ్యతల పట్ల సజావుగా కొనసాగినట్లు పలువురు పేర్కొనడం జరిగింది. కార్యక్రమంలో రైల్వే డివిజనల్ మెడికల్ ఆఫీసర్ మరియు రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా పొదిలి అడ్డరోడ్డు వద్ద ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరుగుతుండగా అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో వాహనంలో కేజీ గంజాయి ఉండటాన్ని గుర్తించారు. ఇరువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి అక్రమంగా ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమని, గంజాయి అమ్మకాలపై ప్రజల దగ్గర సమాచారం ఉంటే తెలియజేయాలని పొదిలి సీఐ రాజేష్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న ఈ సాయంత్రం అరౌండ్ 5 o'clock అప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు గాంజా ప్యాకెట్స్ క్యారీ చేస్తున్నారని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి నిందితులైన ఈ నరసింహ, ప్రతాప్ అనే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఒక సుమారు 190 గ్రాముల ఈ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకున్నారని చెప్పేసి ఆ దిశగా వెళ్తే సాయి అనే అతని వద్ద కూడా గాంజా సీజ్ చేయడం జరిగింది. సో గాంజా అనేది, ఈ గాంజా అమ్మడం ఎంత నేరమో ఇన్ ద సేమ్ వే కన్జ్యూమ్ చేయడం కూడా నేరమే. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఎవరైనా గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి మీ దృష్టికి వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళకు కూడా ఈ గాంజా టెస్టింగ్ కిట్స్ అనేవి కూడా బయోచెక్ అనేవి కూడా వచ్చినాయి. ఆ విధంగా కిట్ ద్వారా కూడా చెక్ చేసి కన్జ్యూమ్ చేయడం కూడా నేరం కాబట్టి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేసి తదుపరి చర్య అనేది కూడా తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా మీ సరౌండింగ్స్ లో ఎవరైనా ఈ విధంగా గాంజా ఇల్లీగల్ గా అమ్ముతున్నా లేదంటే కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి మీకు వచ్చినా కూడా మాకు సమాచారం ఇస్తే మీ వివరాలు అన్ని కూడా ఓపెన్గా ఉంచి ఇటువంటిది మనం అరికట్టేదానికి వీలవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కేసులో మనము ఎవరినైతే అరెస్ట్ చేసామో వద్దిపోగు నరసింహ, వద్దిపోగు ప్రతాప్ మరియు సాయి కుమార్ అనే అతన్ని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి గాంజా సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు కేజీ 200 గ్రాముల వరకు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో పెట్టేసి రిమాండ్ కూడా పంపించేస్తాం. పుల్లల చెరువు మండల పరిధిలో పుల్లల చెరువు స్వర్ణ గ్రామం 2లో ఉన్న ప్రభుత్వ ఎరువుల గోదాం ప్రస్తుతం తలుపులు లేక అసురక్షిత పరిస్థితిలో ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అవసరమైన ఎరువులను నిల్వ ఉంచేందుకు నిర్మించిన ఈ గోదాంకు తలుపులు లేకపోవడంతో ఎవరైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా లోపలికి ప్రవేశించే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ సీజన్లో రైతులకు సరఫరా చేసే ఎరువులు, ఇతర వ్యవసాయ సామాగ్రిని ఈ గోదాంలో నిల్వ ఉంచుతుంటారు. అయితే గోదాంకు తలుపులు లేకపోవడంతో అక్కడ నిల్వ ఉన్న వస్తువుల భద్రత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో ఎలాంటి భద్రతా సిబ్బంది లేకపోవడంతో తలుపులు లేకపోవడం వల్ల దొంగతనాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని వారు పేర్కొంటున్నారు. మార్కాపురం జిల్లా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిడిఓ శ్రీమతి పి సుజాత కొనకమిట్ల మండలంలోని రేగుమానిపల్లి గ్రామ పంచాయతీని విజిట్ చేసి పారిశుద్ధ్య పనుల ఐవీఆర్ఎస్ కాల్స్, పెన్షన్ ఐవీఆర్ఎస్ కాల్స్ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. రేగుమానిపల్లి మండల పరిషత్ పాఠశాలను తనిఖీ చేయడం చేసి మరియు మండల పరిషత్ కార్యాలయం విజిట్ చేసి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది మరియు పంచాయతీ అభివృద్ధి అధికారులు డిడిఓ సుజాతని సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో డి ఈశ్వరమ్మ, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి శ్రీదేవి, పరిపాలనా అధికారి కె శ్రీనివాసరెడ్డి, పంచాయతీ అభివృద్ధి అధికారులు, సచివాలయ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత ఆదర్శ విలువలు కలిగి ఉండడం, విద్యార్థులకు ఉన్నత విలువలతో విద్యను నేర్పడం, పాఠశాలను సమర్థవంతంగా నిర్వహించడం, పాఠశాలల సముదాయాల బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చడంలో ప్రధానోపాధ్యాయులు గర్రె చంద్రశేఖర్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, రెండో విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. మార్కాపురం జిల్లా కోమరోలు మండల పరిధిలోని రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సముదాయాల అధికారి అయిన గర్రె చంద్రశేఖర్ నేడు పదవి విరమణ చేయనున్నారు. సందర్భంగా పదవి విరమణ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డు సొసైటీ అధ్యక్షులు గోడి ఓబులరెడ్డి, సన్మాన గ్రహీత చంద్రశేఖర్, బంధువులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సార్ గారి గురించి చెప్పాలంటే, సారు 2001లో ప్రమోషన్ తీసుకుని అన్నకలకు వచ్చారని చెప్పారు. నేను అప్పుడు ఆటవిలు ఉన్నాం. అప్పటి నుంచి నాకు సార్తో పరిచయం. చాలా సౌమ్యుడు,
ఎక్కడికి ఏ స్కూల్లో పోయినా కూడా కాంప్లికేషన్స్ ఉండవు. ప్రశాంతంగా తన డ్యూటీ తాను చేసుకోవడం, అవసరమైన వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళతో పని చేయించుకోవడం ముందు శిక్షాల గురించి చెప్పేటప్పుడు చెప్తూ వచ్చారు. మాతో పాటుగా చెయ్యాల్సిన పని కంటే కూడా 1 గంట ఎక్కువ చేయించేటప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా చేస్తే బాగుండు అని చెప్తూ పని చేయించుకుంటారని చాలా మంచి పద్ధతి అది. ఎవరికి నొప్పి ఉండదు, చేసేవాడు కూడా చేస్తే బాగుంటుంది, సార్ కూడా కోరుకుంటున్నాడు కదా అనేటువంటి ఆలోచన మనకు కూడా వస్తుంది. చాలా మంచి పద్ధతి. అంతేకాకుండా ఇన్ని పాఠశాలలో పనిచేసినా కూడా ఎక్కడ కూడా శేఖర్ సార్ గారి గురించి ఎక్కడ కూడా ఒక మాట, ఎక్కడ మేము బయట తిరిగేటప్పుడు కూడా ఎక్కడ కూడా శేఖర్ సార్ అలా ఇలా అనే మాట ఎక్కడ వినపడదు. ఎవరి నోట్లలో కూడా నాని వ్యక్తి కాదు. ప్రశాంతంగా తన పని తయారు చేసుకోవడం, కావలసిన గమ్యాన్ని చేరుకోవడం. ఆ గమ్యాలలో కూడా ముఖ్యంగా మనకు ప్రమోషన్ వస్తాయో రాదా అనేటువంటి ఆలోచన ఉన్నాడు నాతో పాటు. అంటే నేను 2000 సంవత్సరం స్కూల్ వచ్చింటే అక్కడ 2001 నేను తీసుకుంటే కూడా నాకు వస్తారా సీను అంటున్నాడు. ఆ కోరిక తీరింది. ఆ కోరికతో పాటుగా దగ్గర స్కూల్లోనే ప్రమోషన్ తీసుకోవడం ఒక ప్లస్. 1 నెల లేటుగా రావడం దగ్గర స్కూల్లో దొరికింది. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చాక కూడా విద్యార్థులు మంచి వాళ్ళు, ఉపాధ్యాయులు తనకు సరిపోయేటువంటి వాళ్ళు దొరకడంతో తను అనుకున్నటువంటి గమ్యాన్ని కూడా చేరుకున్నాడు. ఎవరు ఏమనుకుంటాము, ఆ స్కూల్ గతంలో సాధించడానికంటే కూడా మెరుగుదల సాధించాలా అని ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఎవరి లైఫ్ లో అయినా ఖచ్చితంగా ఒక టార్గెట్ అనేది గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ కూడా ఇచ్చాడు. గతం కంటే కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చాడు. గతంలో ఇప్పుడు అనుకున్న టైంలోనే తీసుకొచ్చారని చెప్పారు. అంత బాగుంది. అంతేగాని దాంతో పాటు ఇక్కడ మన సౌమిత్ర సార్ గాని, రామప్రసాద్ సార్ గాని, సార్ మంచి వాళ్ళు అంటున్నాం కానీ సార్ ఉపాధ్యాయ వృత్తిలో ఇంత మంచిగా కొనసాగాలంటే తెరవెనుక ఒకరున్నారు. ఎవరుంటారు? వాళ్ళ భార్య. ఈయన 8 నెలలకు పడికి వస్తున్నాడు. నేను వచ్చాను టికెట్ పడిపోయింటే 5 నెలలుగా చేస్తే వచ్చేది. ఆమె లేదు నేను ఎప్పుడు రావాలా? కాబట్టి మనం ముందుండే వాళ్ళని చూస్తున్నాం. తెర వెనకుండా వాళ్ళని చూడాలి. ఎంత ఆరోగ్యంగా, అంత యాక్టివ్ గా. మార్కాపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతక క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఆలయాల్లో శ్రావణ మాసం పురస్కరించుకుని ఉభయ దేవాలయాల ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ, వేద పండితుల మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ ధూపదీప నైవేద్యాలను సమర్పించి విశేష పూజలను చేస్తారు. దేవతామూర్తులకు శ్రావణ మాసం శుక్రవారం విశేషమైన రోజు కావడంతో త్రిపురాంతక క్షేత్రంలోని స్వామి అమ్మవార్లను దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై అత్యధికంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. మార్కాపురం జిల్లా ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను, ఆక్రమణలను అధికారులు తొలగించారు. గతంలోనే పలుమార్లు అధికారులు అక్రమంగా నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారు. ఇటీవల పెళ్లి బృందాన్ని లారీ ఢీకొట్టడంతో 4 మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కలెక్టర్ విజయ సునీత విచారణ చేపట్టారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దీంతో అధికారులు పోలీస్ భద్రత రోడ్డు మధ్యలో ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను, ఆక్రమణను తొలగించారు. ఖమ్మం ఎస్ఐ శివరామకృష్ణారెడ్డి, ఎంపీడీఓ వీరభద్రాచారి, ఈవో ఆర్డి విజయలక్ష్మి, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించి తిరిగి వస్తున్న సమయంలో కొత్తూరు సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న మహిళ గాయాలతో రోడ్డుపై పడుండగా కలెక్టర్ వెంటనే స్పందించారు. తన కాన్వాయ్లో ముందుగా వెళ్తున్న దోర్నాల పోలీసులను వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాల్ని పోలీసు జీపులో సురక్షితంగా తరలించారు. అనంతరం మార్గ మధ్యంలో వచ్చిన 108 అంబులెన్స్ కు అప్పగించగా కలెక్టర్ స్వయంగా బాధితురాలిని అంబులెన్స్ లో ఎక్కించి దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలను తీసుకున్నారు. కలెక్టర్ చదువుతో పాటు దోర్నాల పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు.
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాలు జంట సొరంగంలోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ TBM పనుల పరిశీలించి పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టన్నెల్ 2 లైనింగ్ పనుల్లో పురోగతి, వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడంలో భాగంగా ఈరోజు జిల్లా అధికారులందరూ కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్స్ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా టన్నెల్ 2లో వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితం 2000 మీటర్లకు పైగా ఉన్నటువంటి ఏదైతే లైనింగ్ వర్క్ ఉందో ఇది దాదాపుగా 460 మీటర్స్ వరకు తీసుకురావడం జరిగింది. ఈ మిగిలిన 460 మీటర్స్ను కూడా వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అనదర్ 15 డేస్లో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అట్లాగే పునరావాస కాలనీలకు సంబంధించి సబ్మర్జెన్స్లో ఉన్నటువంటి 11 విలేజెస్కు సంబంధించినటువంటి ఏవైతే కాలనీస్ ఉన్నాయో వాటిలో కూడాను ఈ బేసిక్ కమ్యూనిటీస్ సంబంధించిన వర్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్నీ కూడా వేగంగా పురోగతిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నిటినీ కూడా సత్వరమే పూర్తి చేసి ఇప్పటికే పరిహారం అందుకున్నటువంటి నిర్వాసితులను అక్కడికి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి సెప్టెంబర్ 1 కల్లా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పనులను పూర్తి చేసి మరి సెప్టెంబర్ 1కి వాటర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.